హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాఖీ డిఐవై 11 ఫస్ట్ 2 లైన్స్ థ్రెడ్ తీసుకున్నాను. ముడి వేసుకోకుండా ఫస్ట్ ఒక బీడ్ ఎక్కించేసాను గోల్డ్ కలరు. సెకండ్ లైన్ దారం నుంచి నీడిల్ తీసి మళ్ళీ పూసలో నుంచి తీయాలన్నమాట. తీస్తే ముడిలాగా బీడ్ ఉంటుంది. తర్వాత 1 బీడ్ తర్వాత 2 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. అవి కూడా సేమ్ అలాగే వీడియోలో చూపిస్తున్నట్లు నీడిల్తో ఎక్కించుకున్నాను. థర్డ్ లైన్కి వచ్చేసరికి ఒక మధ్యలో వైట్ కలర్ పూస పెద్దది పెట్టానండి. అంటే అటు ఇటు గోల్డ్ కలర్ బీడ్ వస్తుంది, సెంటర్లో వైట్ కలర్ పూస వస్తుంది అనమాట. ఒక చిన్న డిజైన్ లాగా ఇటు నుంచి అటు మళ్ళీ నీడిల్తో తీయాలి బీడ్స్ని. తర్వాత 2 బీడ్స్ మళ్ళీ లాస్ట్ 1 బీడ్ అనమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే 1 బై 1 నీడిల్తో ఎక్కించుకోవాలి. తర్వాత లాస్ట్లో చివరన ముడి వేసేసుకొని నెక్స్ట్ ముడి వేసుకున్న పార్ట్ పైకి పెట్టాలి, అంటే రివర్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా రివర్స్ చేసుకొని ఇప్పుడు కిందకు వచ్చేసరికి 1 బీడ్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. 2 బీడ్స్ తర్వాత మళ్ళీ 3 బీడ్స్ మధ్యలో వైట్ కలర్ పూసతో థర్డ్ లైన్ వీడియోలో చూపిస్తున్నట్టు నీడిల్తో 1 బై 1 ఎక్కించుకోవాలి. సింపుల్ అండి, ఈజీగా ఇంట్లోనే రాఖీ రెడీ చేసుకోవచ్చు. తర్వాత 2 బీడ్స్ తర్వాత 1 బీడ్ 1 బై 1 ఎక్కించుకున్న తర్వాత లాస్ట్లో ముడి వేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా రాఖీ రెడీ అయిపోతుంది. నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను నా ఛానల్లో, ఒకసారి క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్లో ప్రతిదీ రాఖీ రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను షార్ట్స్లో. లాంగ్ వీడియో కూడా ఆల్రెడీ ఒకటి పోస్ట్ చేశానండి నా ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఈ రాఖీది కూడా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. 3 రాఖీస్ ప్రిపేర్ చేశాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.